కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో దేశంలో మొత్తం 244 చోట్ల ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఈ మాక్ డ్రిల్స్ లో అత్యంత కీలకమైనది సైరన్ సంకేతమే. సో హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో, విశాఖలో 2 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఎయిర్ రైడ్ సైరన్లతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. 54 ఏళ్ల తర్వాత తొలిసారిగా యుద్ధ సన్నద్ధతపై ఇలా దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుండడం ఒక పక్క కాస్త ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఇది ఇప్పుడు అత్యవసరం. ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది. 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడే మన దేశంలో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. అంటే 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మాక్ డ్రిల్ని మనమంతా కూడా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, చూస్తున్నాము. ఈ మాక్ డ్రిల్ ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేయాల్సిన అవసరం ఉంది. సో దాట్ మనమంతా కూడా ఎప్పుడు మన డిఫెన్స్ మెకానిజం యాక్టివ్గా ఉంచుకోవడానికి, మనందరికీ కూడా అలాంటి సందర్భాలు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అని అప్పటికప్పుడు ప్యానిక్ అయిపోయి, టెన్షన్ పడిపోయి, ఏం చేయాలో అర్థం కాకుండా, కంగారు పడిపోకుండా ఇలాంటివి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేస్తూ ఉంటే మనకంతా గుర్తొస్తూ ఉంటుంది. అభ్యాసం అన్నది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు నగర వ్యాప్తంగా అసలు ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ఎలా జరుగుతున్నాయో అక్కడ ఉండి వాటినన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. చాలా పకడ్బందీగా అనుకున్నట్లుగానే సెలెక్ట్ చేసిన ఆయా ప్రాంతాల్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ప్రజలంతా కూడా ఆయా ప్రాంతాల్లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే కోట్లాది మంది టీవీల్లో కూడా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల మాక్ డ్రిల్స్ చాలా పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీప్తి, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదైనా ఒక బాంబు పడగానే లేకపోతే అటాక్ అవగానే ఇంతమంది మనని కాపాడటానికి వచ్చేస్తారేమో. నిజానికి అసలు అలా ఉండే ఆస్కారం చాలా తక్కువ. అన్ని ప్లేసెస్ కి వెళ్ళి ప్రతి ఒక్కరిని కాపాడాలి అంటే నిజంగా అది ఆచరణ సాధ్యం అయ్యే పని కాదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ గా నేర్చుకోవాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఆ టైంలో మన దగ్గర ఎవరు మనకి హెల్ప్ చేయడానికి లేకపోతే మనం ఏం చేయాలి? సో తోటి వారికి మనం హెల్ప్ చేసుకుంటూ మనని మనం కాపాడుకోవడం అనేది ఇలాంటి సందర్భాల్లో అత్యవసరం. సాధారణంగా మనం దీని గురించి నేను మొత్తం తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఆ టైంలో ఏం చేయాలో నేను చూశాను, విన్నాను, చదువుకున్నాను. సో చెవులు మూసుకోవాలి, కింద కూర్చోవాలి, ఎక్కడికో వెళ్ళి దాక్కోవాలి, నన్ను నేను సేవ్ చేసుకోవాలి, వీలైనంత మందిని సేవ్ చేయాలి, సేఫ్ షెల్టర్ ఎక్కడుందో చూసుకోవాలి, ఇవన్నీ అనుకుంటారు చాలా మంది. ప్రాక్టికాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే దీనికి ఆపరేషన్ అభ్యాస్ అని పేరు పెట్టారు. 100 సార్లు ఒక దాని గురించి చదివిన దానికి, దాన్ని ఒక్కసారి ఆచరించిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ఒక్కసారి ఆపరేషన్ అభ్యాస్ లో పాల్గొంటే, ప్రాక్టికల్ గా దాన్ని మనం చేస్తే, అధికారులు చెప్పినది యాజ్ ఇట్ ఈస్ తూచా తప్పకుండా పాటిస్తే మనకి వచ్చే నాలెడ్జ్ వేరు, మనకు వచ్చే ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వేరు. రేపు నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైతే మనం ఏ రకంగా స్పందించాలి అన్నది మెంటల్ గా కూడా, మెంటలీ అండ్ ఫిజికలీ మనం ప్రిపేర్డ్ గా ఉంటాము. మన తోటి వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తాము. అలాగే ప్రతి చోట, ప్రతి ఇంట్లో కనీసం ఒక్క వ్యక్తికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా స్పందించాలి అనే దానికి సంబంధించి. అలాగే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కో రకంగా ఉంటుంది ప్రతీష. కొంతమంది కంగారు పడిపోతారు, కొంతమంది స్థిమితంగా ఉంటారు, టెన్షన్ పడకుండా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తారు. అలాంటి బ్యాలెన్స్డ్ గా ఉన్న వ్యక్తుల్ని కూడా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తుల్ని కోఆర్డినేట్ చేయడానికి వాళ్ళని కోఆర్డినేటర్స్ గా పెట్టుకుని వాళ్ళ ద్వారా అవసరమైన ఇన్ఫర్మేషన్ ని మిగిలిన వాళ్ళందరికీ పాస్ చేసే ఒక మెకానిజం ని కనీసం ఇప్పటి నుంచైనా మనం అంతా బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కూడా ఖచ్చితంగా ఈ స్కూల్ స్టేజ్ నుంచే వాళ్ళకి ఇలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నాయనేది ఈ సందర్భాన్ని చూస్తే మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరుగుతున్న ఈ మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా కూడా చాలా పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలంతా కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రంజిత్, ఏంటి మీరు ఎక్కడున్నారు? అక్కడ మాక్ డ్రిల్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రజలంతా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు? హలో